ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, వినాశీ వస్తువులు వేటి నశ మనకి ఉండకూడదు. ఈ దేహం కూడా వినాశీయే, కాబట్టి ఈ దేహం యొక్క నశ కూడా ఉండకూడదు అన్నారు. అలాగే బాబా వినిపించేటువంటి జ్ఞానాన్ని మీరు జీర్ణం చేసుకోండి, మననం చేసుకోండి. మననం చేసేటువంటి శ్రమ అయితే ప్రతి ఒక్కరూ చేయాల్సిందేనన్నారు. అలాగే బాబా ఈరోజు మనల్ని చాలా మంచి పదం ఉపయోగించి సంబోధించారు. రోజైతే మధురమైన పిల్లలు అని అంటారు, కానీ ఈరోజు దాంతో పాటుగా ఇంకొక శబ్దాన్ని కూడా జోడించారు. బాబా యొక్క భావన పిల్లల జ్ఞానం కేవలం వినడం కాదు, విన్నటువంటి దాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి అని. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 12th జూన్ 2026 మురళి. మధురమైన తెలివైన పిల్లలు, సదా గుర్తుంచుకోండి, నేనొక అవినాశీ ఆత్మను. నేనిప్పుడు తండ్రితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్ళాలి. మధురమైన తెలివైన పిల్లలు, సదా గుర్తుంచుకోండి, నేనొక అవినాశీ ఆత్మను. నేను ఇప్పుడు తండ్రితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్ళాలి. ఇప్పుడు మొదటి అంతస్తు అని బాబా పరంధామాన్ని అంటున్నారు. పరంధామం టాప్ లో ఉంది, అది మొదటి అంతస్తు. రెండవది సూక్ష్మవతనం అంటారు. మూడవది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సాకార లోకం అని అంటారు. మరి మొదటి అంతస్తులోకి తండ్రి తోడుగా వెళ్ళాలి. అందుకే బాబా గుర్తుంచుకోండి, నేను అవినాశీ ఆత్మను. ఆత్మే తండ్రి తోడుగా వెళ్తుంది, కానీ శరీరంతో అయితే వెళ్ళలేరు. అందుకే బాబా సెన్సిబుల్ పిల్లలు అంటూ సంబోధిస్తూ ఇది గుర్తుంచుకోండి అంటున్నారు. ప్రశ్న, ఏ శ్రమను పిల్లలైన మీలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చెయ్యాలి? జవాబు, బాబా మీకు ఏదైతే ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారో దానిని మీ హృదయంలో పెట్టుకుంటూ ఉండండి. లోపలే దానిని మననం చేస్తూ జీర్ణం చేసుకోండి. తద్వారా శక్తి లభిస్తుంది. ఈ శ్రమను ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి. ఎవరైతే ఇటువంటి గుప్తమైన శ్రమను చేస్తారో వారు సదా హర్షితంగా ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు, మేము ఎవరెదురుగా కూర్చున్నాము అన్న నశ వారికి ఉంటుంది. ఓం శాంతి. ఇలా ఎవరన్నారు? ఓం శాంతి, ఓం శాంతి అని 2 సార్లు చెప్తారు. ఒకసారి శివబాబా చెప్పారు, ఇంకొకసారి బ్రహ్మ బాబా చెప్పారు. ఈ బాబ్ దాదా కలిసి ఉన్నారు, కావున ఓం శాంతి, ఓం శాంతి అని ఇద్దరు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందెవరు చెప్పారు, తర్వాత ఎవరు చెప్పారు? ముందుగా శివబాబా ఓం శాంతి, నేను శాంతి సాగరుణ్ణి అని చెప్పారు. తర్వాత ఎవరు చెప్పారు? ఈ దాదాజీ ఆత్మ చెప్పారు. అంటే బ్రహ్మ ఆత్మ చెప్తుంది, పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు ఓం శాంతి అని. నేనైతే సదా దేహీ అభిమానిగా ఉంటాను, ఎప్పుడు దేహాభిమానంలోకి రాను. శివబాబాకు దేహమే లేదు కదా, ఇంకా అభిమానంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఒక్క తండ్రి మాత్రమే సదా దేహీ అభిమానిగా ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లు ఇలా చెప్పరు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా సూక్ష్మ రూపం ఉంటుందని మీరే తెలుసుకున్నారు. ఓం శాంతి అని చెప్పేవారు ఒక్క శివబాబాయే, వారికి ఏ శరీరమూ లేదు. తండ్రి మీకు మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మరియు తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను సదా దేహీ అభిమానిగా ఉంటాను, నేను పునర్జన్మల్లోకి రాను. అందుకే నా మహిమయే అతీతమైనది. నన్ను నిరాకార పరంపిత పరమాత్మ అని అంటారు. భక్తి మార్గంలో కూడా శివుడిని నిరాకార పరంపిత పరమాత్మ అని అంటారు. నిరాకారునికి పూజ జరుగుతుంది, వారెప్పుడు దేహంలోకి రారు, అనగా దేహాభిమానిగా అవ్వరు. దేహంలోకి వస్తారు, దేహం ఆధారం తీసుకుంటారు, దేహంతో కర్మలు చేస్తారు, కానీ దేహాభిమానిగా అవ్వరు. అచ్చా, అక్కడి నుండి క్రిందకు సూక్ష్మవతనానికి రండి.
అక్కడ బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. శివుని నామరూపాలైతే కంటికి కనిపించవు, వారి చిత్రాలు తయారవుతాయి. కానీ వారు నిరాకారుడు, వారెప్పుడు సాకారునిగా అవ్వరు. పూజ కూడా నిరాకారుడికే జరుగుతుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. భక్తి అయితే చేశారు, చిత్రాలను పిల్లలు కూడా చూశారు. సత్యత్రేతాయుగాలలో చిత్రాలకు భక్తి జరగదు. అంటే విగ్రహ ఆరాధన, మందిర పూజలు ఇలాంటివేమీ ఉండవు. అసలు భక్తి ఉండదు అక్కడ. ఎందుకంటే స్వయమే దేవీ దేవతలుగా ఉంటారు. అలాగే విచిత్రుడికి కూడా భక్తి జరగదు అని పిల్లలకు తెలుసు. పరమపిత పరమాత్మ విచిత్రుడని బుద్ధిలోకి వస్తుంది. వారికి సూక్ష్మ చిత్రం కూడా లేదు. చిత్రం లేనివాడు కాబట్టి విచిత్రుడు అంటున్నారు శివబాబాను. శరీరం అనే చిత్రం లేదు, అంతే. స్థూల చిత్రం లేదు, కానీ సూక్ష్మ రూపం అయితే ఉంది కదా. దుఃఖహర్త సుఖకర్త పతిత పావన అని వారి మహిమను పాడుతారు. మీరు ఇంకెవరి చిత్రాన్ని పతిత పావన అని అనరు. ఈ విషయం బుద్ధిలో ఉన్నటువంటి మనుష్యులు ఎవ్వరూ లేరు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు రెండవ అంతస్తులో ఉన్నారు. ఎందుకంటే మొదటి అంతస్తు పరంధామం అన్నప్పుడు రెండవ అంతస్తు సూక్ష్మవతనం అవుతుంది. ఉన్నతోన్నతమైనది మూలవతనం. ఆ అంతస్తులో ఉండేవారు పరంపిత పరమాత్మ. సెకండ్ నంబర్ అంతస్తులో సూక్ష్మ శరీరదారులు ఉంటారు. మూడో నంబర్ అంతస్తులో స్థూల శరీరదారులైన మనుష్యులు ఉంటారు. ఇందులో తికమక పడకూడదు. ఇదేంటి బాబా అంతస్తు అని చెప్తున్నారు, కానీ పరంధామమేమో పైన ఉంది, దాన్నేమో మొదటి అంతస్తు అంటున్నారేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మొదటి నంబర్లో హై స్టేజ్ లో ఉన్నది పరంధామం. బాబా దృష్టిలో రెండో నంబర్లో హై స్టేజ్ లో ఉన్నటువంటిది సూక్ష్మవతనం. ఇక చివరికి మూడో నంబర్ స్టేజ్ లో ఉన్నటువంటిది ఈ సాకార వతనం. అందుకే తికమక పడకూడదు అంటున్నారు బాబా. ఈ విషయాలు పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. పైన ఆత్మల సృష్టి ఉంది, దానిని నిరాకారి ప్రపంచం అని అంటారు. అది ఆత్మలమైన మనందరి ఇల్లు, మనందరి ప్రపంచం, నిరాకారి ప్రపంచం అది. తర్వాత ఆత్మలమైన మనము సాకారి ప్రపంచంలోకి వస్తాం. అక్కడ ఆత్మలు ఉంటాయి, ఇక్కడ జీవాత్మలు ఉంటారు. ఈ విషయం బుద్ధిలో ఉండాలి. తప్పకుండా మనము నిరాకారి బాబాకు పిల్లలము. మనం కూడా ముందు నిరాకార తండ్రి వద్దే ఉండేవారిమి. నిరాకారి ప్రపంచంలోనే ఆత్మలన్నీ ఉంటాయి. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఇప్పటికీ సాకార లోకంలోకి వస్తూనే ఉన్నాయి. బాబా మన మురళిలో చెప్పారు కదా, నేను క్రిందకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పైనుండి ఆత్మలు వస్తూనే ఉంటాయి. అది నిరాకార తండ్రి నివసించే వతనము. నేను ఒక ఆత్మను. ఈ నశ ఉండాలి. అవినాశీ వస్తువు యొక్క నశ ఉండాలి, వినాశీ వస్తువుల నశ ఉండకూడదు. దేహం యొక్క నశ కలవారిని దేహాభిమానులని అంటారు. దేహాభిమానులు మంచివారా లేక ఆత్మాభిమానులు మంచివారా? వివేకవంతులు ఎవరు ఇద్దరిలో? దేహాభిమానులా లేక ఆత్మాభిమానులా? ఆత్మాభిమానులే కదా. ఆత్మే అవినాశి, దేహమైతే వినాశి. నేను 84 దేహాలు తీసుకుంటానని ఆత్మ అంటుంది. ఆత్మలమైన మనము పరంధామంలో తండ్రితో పాటుగా ఉండేవారిమి. అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాం. ఓ బాబా అని ఆత్మ అంటుంది. సాకారి సృష్టిలో సాకార బాబా ఉంటారు, నిరాకారి సృష్టిలో నిరాకార బాబా ఉంటారు. ఇది పూర్తిగా సహజమైన విషయం. ఇప్పుడు బ్రహ్మను ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. వారైతే ఇక్కడే ఉన్నారు కదా. అక్కడ ఆత్మలైన మనమందరము ఒక్క తండ్రి పిల్లలుగా, సోదరులుగా ఉంటాం. తండ్రి అయిన శివుడితో పాటుగా ఉంటాం. పరమాత్మని పేరు శివ.
ఆత్మ పేరు శాలిగ్రామము. ఆత్మ కూడా రచయిత ఉండాలి కదా. ఆత్మ పేరు శాలిగ్రామము అంటున్నారు. ఆత్మకు పేరు లేదనడానికి లేదు. అన్ని ఆత్మలకు శాలిగ్రామం అనే పేరు ఉంది. మనసులో సదా ఈ విషయాలను మాట్లాడుకుంటూ ఉండండి. ఏ జ్ఞానమైతే లభించిందో దానిని తన హృదయంలో పెట్టుకోవడానికి శ్రమ అయితే చేయాలి కదా. ఆత్మే ఆలోచిస్తుంది. మొట్టమొదటైతే ఆత్మనైన నేను తండ్రితో పాటు ఉండేవాణ్ణి అని నిశ్చయం చేసుకోండి. మనం వారి పిల్లలం కనుక తప్పకుండా వారసత్వం లభించాలి. ఈ ఆత్మల వృక్షం ఏదైతే ఉందో దానికి తప్పకుండా బీజం ముందు ఉంటుందని మీకు తెలుసు. అంటే బీజం పైన ఉంటుంది, తర్వాత క్రింద వేర్లు, ఆ తర్వాత క్రింద శాఖోపశాఖలు ఉంటాయి. ఇది తల క్రిందులుగా ఉన్నటువంటి వృక్షం. వంశ వృక్షాన్ని తయారు చేస్తారు కదా తండ్రి, పెద్దవారు. తర్వాత వారి నుండి 2 లేక 4 మంది పిల్లలు వస్తారు. లౌకికంలో ఉండేటువంటి వంశ వృక్షాల గురించి బాబా చెప్తున్నారు. ఆ పిల్లల నుండి మళ్ళీ ఇంకా సంతానం జన్మ తీసుకుంటారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వృద్ధి చెందుతూ చెందుతూ వృక్షం పెద్దదవుతుంది. ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు అని ఆ వంశం యొక్క మోడల్ ఉంటుంది. మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఆ చిత్రం కూడా ఉంది. ఉన్నతోన్నతమైన వారు తండ్రి బాబా ఈ శరీరంలోకి వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మిక తండ్రి వీరిలోకి వచ్చి ఆత్మలకు చదివిస్తారు. సూక్ష్మవతనంలోనైతే చదివించరు. సత్యయుగంలోనైతే ఈ జ్ఞానం ఎవరికీ ఉండదు. తండ్రే ఈ సంగమయుగంలో వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానము ఎవరికీ లేదు. కల్పం ఆయుషును చాలా ఎక్కువగా రాసేశారు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఇప్పుడిక మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అది ఆత్మల ఇల్లు. అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అందరూ పరస్పరం సోదరులు. ఇక్కడ శరీరాన్ని ధారణ చేసినప్పుడు సోదరుడు మరియు సోదరి అని అంటారు. అంటే బ్రదర్ సిస్టర్ అని అంటారు. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులం. సోదరులకు తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. వారు పరంపిత పరమాత్మ. ఆత్మలందరూ శరీరంలో ఉంటూ వారిని స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాల్లో ఎవ్వరూ స్మృతి చేయరు. పతిత ప్రపంచంలో అందరూ వారిని స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. ఓ రామా అని సీత పిలుస్తూ ఉండేది. ఇక్కడ బాబా అర్థం చేసిన రాముడంటే త్రేతాయుగపు రాముడేమి గుర్తురారు. పరంపిత పరమాత్ముని రామునిగా భావిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆత్మ అలా పిలుస్తుంది పరమాత్ముని. అర్థకల్పము మళ్ళీ మనం ఎవరిని పిలవమని మీకు తెలుసు, ఎందుకంటే మనం సుఖధామంలో ఉంటాం. ఈ సమయంలో తండ్రే అర్థం చేయిస్తారు. ఇతరులెవరికి తెలియనే తెలియదు. ఆత్మయే పరమాత్మ అని, ఆత్మ పరమాత్మునిలో లీనమవుతుందని వారు అంటారు. ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మ అయితే అవినాశి. ఒక్క ఆత్మ కూడా వినాశనమును చెందదు. తండ్రి ఎలాగైతే అవినాశిగా ఉన్నారో అదే విధంగా ఆత్మ కూడా అవినాశిగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అవుతుంది. అప్పుడు తండ్రి తమో ప్రధానం నుండి మళ్ళీ సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా అవ్వాల్సిందే, మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడానికి బాబా రావాల్సి ఉంటుంది. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి కూడా అవినాశి. ఆత్మలమైన మనం కూడా అవినాశి. డ్రామా కూడా అవినాశి. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయనేది పిల్లలైన మీకు తెలుసు. ఈ 4 యుగాలలోనూ మన పాత్ర నడుస్తుంది.
సూర్యవంశీయులుగా ఉన్న మనము తర్వాత చంద్రవంశీయులుగా అవుతాం. చంద్రవంశీయులు అనగా సెకండ్ గ్రేడ్లోకి వస్తారు. 14 కళలు ఉన్న వారిని సూర్యవంశస్థులని అనలేము. 16 కళ సంపూర్ణంగా ఉంటేనే సూర్యవంశస్థులు అని అంటారు. వాస్తవానికి 14 కళలతో ఉంటే వారిని దేవీ దేవతలని కూడా అనలేరు. ఎందుకంటే దేవీ దేవతలు అంటే సంపూర్ణ నిర్వికారులు, 16 కళల సంపూర్ణులు అంటారు. మరి త్రేతాయుగంలో అయితే 14 కళల సంపూర్ణంగా ఉంటారు. మీకు మాత్రమే 84 జన్మల లెక్క అర్థం చేయించడం జరుగుతుంది. కొత్త వస్తువు మళ్ళీ పాతగా అయినప్పుడు ఆ మజా ఏమీ ఉండదు. ముందు సంపూర్ణంగా పవిత్రంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ కొద్ది పాతగా అవుతారు. భవనం యొక్క ఉదాహరణ కూడా బాబా ఇస్తూ ఉంటారు. ప్రతి వస్తువు అలాగే అవుతుంది. ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద రంగస్థలం. ఈ ఆకాశతత్వం చాలా పెద్దది. దీనికి అంతమంటూ ఏమీ లేదు. దీని అంతం ఎక్కడుంది అనేది చెప్పలేరు. ఆకాశంలో అలా వెళ్తూ ఉన్నా సరే దానికి అంతం ఉండదు. ఎంత దూరం వెళ్ళినా ఇంకా 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 లోతుకి వెళ్తూనే ఉంటారు తప్ప అది ఎండ్ అవ్వదు అంటున్నారు. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంతేమీ ఉండదు. సైన్స్ వారు ఎక్కడ అంతమవుతుందో చూడాలని ఎంతగా ప్రయత్నిస్తారు, కానీ అక్కడికి వెళ్ళలేరు, అంతాన్ని పొందలేరు. బ్రహ్మ మహాతత్వము చాలా పెద్దది, అనంతమైనది. ఆత్మలమైన మనము చాలా కొద్ది స్థలంలో ఉంటాం. ఇక్కడ బిల్డింగ్లు మొదలైన వాటిని ఎంత పెద్ద పెద్దవిగా నిర్మిస్తారు. భూమిపై ఉన్న స్థలము చాలా ఎక్కువ. పొలాలు మొదలైనవి కూడా కావాలి కదా. ఒక్క వ్యక్తికి ఎంత పెద్ద ప్లేస్ కావాలి. అక్కడైతే కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఆత్మ శరీరం లేకుండా ఎలా తింటుంది? అక్కడ ఆత్మలు అభోక్తగా ఉంటాయి కదా. అక్కడ తినేటువంటివేవి ఉండనే ఉండవు. అనుభవించేందుకు తినడానికి అక్కడ వస్తువులేమీ ఉండవు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. పరంధామము ఒక రెస్ట్ హౌస్, అది శాంతి ధామం. అక్కడికి వెళ్ళి సైలెన్స్గా నిద్రపోవడమే. ఆత్మకి ఇంకేమీ గుర్తుండదు. అక్కడ ఆత్మ పూర్తిగా ఆలోచనలకు కూడా అతీతంగా ఉంటుంది. అందుకే బాబా ఇక్కడ అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానం మీకు ఒక్కసారి మాత్రమే కల్పంలో లభిస్తుంది. ఈ నశ ఉండాలి. మనము దేవతా ధర్మానికి చెందిన వారిని. మీరంటారు, బాబా నేటికి 5000 సంవత్సరాల క్రితం మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మేము మీ వద్దకు వచ్చాం. వారు నిరాకారుడిగా ఉన్న కారణంగా మేము దాదా వద్దకు వచ్చామని మీరంటారు. తండ్రి వీరిలో ప్రవేశించారు. బాబా అంటారు, ఎలాగైతే మీరు కర్మేంద్రియాలను తీసుకొని పాత్రను అభినయిస్తారో అలాగే నేను కూడా కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుంటాను. లేకపోతే నేను ఈ పాత్రను ఎలా అభినయించగలుగుతాను? శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివుడైతే నిరాకారుడు, మరి వారికి జయంతి ఎలా ఉంటుంది? మనుషులైతే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. మరొకటి తీసుకున్నప్పుడు దాన్ని జన్మ జయంతి అని జరుపుకుంటారు. బాబా అంటారు, నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? నాకు శరీరం అంటూ ఉండాలి కదా అంటున్నారు. మనుషుల నుండి దేవతలుగా చేయడానికి తండ్రి స్వయంగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను మాత్రమే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. నాకు వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. బాబా వీరిలో ప్రవేశించి మాకు జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్రలను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి పతిత పావనుడని మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మహిమ వేర్వేరుగా ఉంటుంది కదా, కర్తవ్యం కూడా వేర్వేరుగా ఉంటుంది. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొదలైన వారిగా అవుతారు. ఇది నా శరీరము, నేను ప్రైమ్ మినిస్టర్ని అని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరంతో పాటు లేకపోతే మాట్లాడలేదు.
శివబాబా కూడా నిరాకారుడే. వారికి కూడా మాట్లాడేందుకు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నోటి నుండి గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. అక్కడ నోటి నుండి గంగ వెలువడడం అంటే అర్థం జ్ఞానం అనే గంగ మన ముఖము ద్వారా వెలువడుతుంది. కానీ శివుడైతే ఒక బిందువు, వారికి నోరెక్క నుండి వచ్చింది కావున వీరిలోకి వచ్చి కూర్చుంటారు. వీరి నుండి జ్ఞాన గంగను ప్రవహింపజేస్తారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఓ పతిత పావన రండి, మమ్మల్ని ఈ దుఃఖం నుండి విడిపించండి అని అంటారు. వారే అత్యంత గొప్ప సర్జన్. వారిలోని పతితులను పావనంగా చేసే జ్ఞానం ఉంది. ఈ ఒక్క సర్జన్ మాత్రమే సర్వ పతితులను పావనంగా చేసేవారు. సత్యయుగంలో అందరూ నిరోగులుగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగ యజమానులు. అలా నిరోగులుగా అయ్యేటటువంటి కర్మలను వారికి ఎవరు నేర్పించారు? తండ్రి వచ్చి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. ఇక్కడైతే చేస్తున్న కర్మల గురించి పశ్చాత్తాపడుతూ ఉంటారు. సత్యయుగంలో తమ కర్మలు ఎలా ఉన్నాయని అనుకోరు. అలా చూసుకునే అవసరం ఏర్పడదు. అక్కడ ఎటువంటి దుఃఖము రోగము ఉండదు. అయినా అక్కడ అసలు కర్మల లెక్కలే లేవు. అక్కడి కర్మలన్నిటినీ అకర్మలు అంటారు. ఇక్కడైతే అన్నీ వికర్మలే. కర్మల భోగం అని అనడానికి సత్యత్రేతాయుగాల్లో దుఃఖం అనే మాటే ఉండదు. కర్మ అకర్మ వికర్మల అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ప్రతి వస్తువు ముందు సతో ప్రధానంగా ఆ తర్వాత సతో రజో తమోగా అవుతుందని మీకు తెలుసు. సత్యయుగంలో 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. మన శరీరం కూడా సతో ప్రధాన ప్రకృతితో తయారైనదిగా ఉంటుంది. తర్వాత ఆత్మలో 2 కళలు తగ్గడంతో శరీరం కూడా అలాగే అయిపోతుంది. సృష్టిలో కూడా 2 కళలు తగ్గుతాయి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతరులెవరూ అర్థం చేయించలేరు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పటి నుండి తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఎటువంటి శ్రేష్ఠ కర్మలను చేయాలంటే ఇక తర్వాత ఎప్పుడూ ఆ కర్మలకు పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం రాకూడదు. అనగా కర్మలకు శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాకూడదు. సెకండ్ పాయింట్, ఏ వినాశీ వస్తువుల యొక్క నశాను పెట్టుకోకూడదు. ఈ దేహం కూడా వినాశీగానే ఉంది. దీని పట్ల కూడా నశ పెట్టుకోకూడదు. తెలివైన వారిగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నారంటే శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ కర్మలు చేయండి. ఆ కర్మ పశ్చాత్తాపం చెందేలాగా ఉండకూడదు. సెకండ్ పాయింట్ లో వినాశీ వస్తువుల యొక్క నశ ఉండకూడదు. దేహాన్ని కూడా మర్చిపోవాలి. తెలివైన వారిగా అవ్వాలి. వరదానం, ఈ పాత ప్రపంచాన్ని విదేశంగా భావిస్తూ దీని నుండి ఉపరామంగా ఉండే స్వదేశీ భవ. ఈ పాత ప్రపంచాన్ని విదేశంగా భావిస్తూ దీని నుండి ఉపరామంగా ఉండే స్వదేశీ భవ. ఏ విధంగా కొందరు విదేశీ వస్తువులను ఏమాత్రము స్పర్శించరో తమ దేశపు వస్తువులనే ఉపయోగించాలి అని భావిస్తారు. అలాగే మీరు కూడా ఈ పాత ప్రపంచమే విదేశము వంటిది. దీని నుండి ఉపరామంగా ఉండండి. అనగా పాత ప్రపంచపు వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు కొద్దిగా కూడా ఆకర్షితం అవ్వకూడదు. స్వదేశీయులుగా అవ్వండి. అనగా ఆత్మిక రూపంలో మీ ఉన్నతమైన దేశమైన పరంధామ నివాసులుగా, మరియు ఈ ఈశ్వరీయ పరివారపు లెక్కలో చూస్తే మధుబన్ దేశపు నివాసులుగా భావిస్తూ ఆ నశలో ఉండండి.
అవుతే పరంధామం, లేకపోతే మధుబన్. స్లోగన్: గొడవలలో చిక్కుకునేందుకు బదులుగా సదా మిలన మేళాలో ఉండండి. గొడవలలో చిక్కుకునేందుకు బదులుగా సదా మిలన మేళాలో ఉండండి. అవ్యక్త ప్రేరణలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలిగా అవ్వండి. హోలీ హంసల విశేషత ఏమిటంటే సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాప్దాదాకు స్వచ్ఛమైన మనసు కలవారు అందరికంటే ప్రియంగా అనిపిస్తారు, అందరికంటే సమీపంగా కూడా అనిపిస్తారు. స్వచ్ఛమైన మనసు కలవారు సదా బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి శ్రేష్ఠ సంకల్పాలు అన్నీ పూర్తయిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కంలో, స్వభావంలో సరళంగా మరియు స్పష్టంగా ఒకే సమానంగా కనిపిస్తారు. ఈరోజు స్వమానము: నేను స్వదేశీ ఆత్మను. విదేశీ వస్తువుల యొక్క బాయ్కాట్ చేయాలి. పాత స్వభావం, పాత సంస్కారం, పాత నడవడిక అన్నిటినీ వదిలేసి స్వదేశీ. బాబా ఏ దేశానికి అయితే మనల్ని పంపిస్తున్నారో పరంధామం, ఆ తర్వాత ఏ దేశంలో అయితే మనం వచ్చి రాజ్యం చేస్తామో సత్యయుగం, ఆ లక్షణాలని, ఆ గుణాలని కలిగి ఉండాలి. రోజంతా ఈ చెకింగ్ చేసుకుందాం. నేను స్వదేశీ ఆత్మను. విదేశీ వస్తువులేవి వాడటం లేదు కదా, పాతవేవి లేవు కదా అని చెక్ చేసుకుందాం. ఓం శాంతి.